ఓం నమో నారాయణాయ. గోదా సమేత రంగమన్నార్ తిరువళగలే శరణం. పొలిటికోస్ మాధ్యమం ద్వారా పన్నిద్దరాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం కదా. నమ్మాళ్ళవార్ మధుర కవి ఆళ్వార్ల యొక్క కథను చెబుతూ ఉన్నారు విష్ణు చిత్తుల వారు గోదమ్మకి. ఆవిడ కూడా ఎంతో ఉత్కంఠతో వింటూ ఉంది. చిన్న బాలిక కదా, పిల్లలకి కథల్లో చాలా ఉత్సుకత ఉంటుందండి. మనం చెప్పేదాన్ని బట్టి మనం చక్కగా నాటకీయ పద్ధతిలో చెప్తూ ఉన్నామనుకోండి, పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు. ఆ ప్రభావము వాళ్ళ మనసుల్లో చాలా బాగా పడుతుంది. మంచి కథలు చెప్పాలి, నీతి గురించి చెప్పాలి కథలు. మాకు చిన్నప్పుడు మారల్ సైన్స్ అని ఒకటి ఉండేది. అంటే నీతి కథలు చెప్పేవాళ్ళు. వేమన సూక్తులతో ఆధారపడిన కథలు అవన్నీ చెప్తూ ఉంటే చిన్నప్పుడే వాటి గురించిన ఒక మనకు ఆ ప్రభావం మన మనసులో పడుతుంది. ఇప్పుడు గోదమ్మ కూడా అలాంటి ప్రభావం పడుతూ ఉందన్నమాట. నమ్మాళ్ళవారి గురించి చెప్తున్నారు, మధుర కవి ఆళ్వారి గురించి చెప్తున్నారు కదా విష్ణు చిత్తుల వారు. ఆ ప్రభావము ఆమె మీద పడుతుంది. ఇప్పుడు ఆ మధుర కవి అయోధ్యలో ఒక రాత్రి దక్షిణ దిక్కులో ఒక పెద్ద కాంతి పుంజాన్ని చూశారు కదా. ఆ మరుసటి రోజు మళ్ళీ లేచి ఆకాశంలో చూడాలి, ఇవాళ కూడా ఆ కాంతిపుంజం నాకు కనిపిస్తుందా, ఈ కాంతిపుంజము దక్షిణ దిక్కులో కనిపిస్తుంది. మీరు ఒక కథ దీనికి రిలేటెడ్ చేసుకోవచ్చు. ఒక నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేసి కనుగొన్నారు కదా. ఈ కథ మనకి ఎప్పుడు కథ? ఇది కలియుగ ప్రథమ పాదం, మొట్టమొదటి కదా. చూడండి, మన సంస్కృతి ఎంత ప్రాచీనమో మనకు అర్థం కావాలి. ఏదో ఆధునికంగా మనం ఏదో 2-3 కథలు చదివి మనకంతా తెలుసు అని మనము వెర్రి వేషాలు వేయకూడదు. చాలా గొప్ప సంస్కృతి మనది. ఈ కథలన్నీ మన సంస్కృతిలో ఉన్నాయి. ఆ దక్షిణ దిక్కుగా కాంతిపుంజం కనిపించింది, నిన్న కనిపించింది, ఇవాళ కూడా కనిపిస్తుందా అని ఆయన కాచుకుని ఉంటే మళ్ళీ అంత పెద్ద కాంతిపుంజం కనిపించిందండి. అమ్మ బాబోయ్, ఇది నిజంగా చాలా ఏదో విచిత్రమైనటువంటి విషయం, సన్నివేశం నా జీవితంలో. భగవంతుని ఆదేశంలాగా ఉంది. అతను ఉన్నది ఎక్కడ? అయోధ్యలో ఉన్నాడు. దక్షిణ దిక్కులో కనిపిస్తుంది ఆ కాంతిపుంజం. అందే అతన్ని ఆ దక్షిణ దేశానికి నడవమని చెప్తూ ఉందన్నమాట ఆ కాంతిపుంజం. ఆ కాంతిపుంజాన్ని చూసుకుంటూ ప్రయాణం మొదలెట్టాడు అయోధ్య నుంచి. అతను దక్షిణ దేశం వైపు మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాడనమాట. ఆ కాంతిపుంజం ఎప్పుడు కనిపిస్తుంది? రాత్రి కనిపిస్తుంది. రాత్రిపూటనే అతని ప్రయాణం జరగాలి కదా, పగలు కనిపించదు కదా. రాత్రి ఆ కాంతిపుంజం కనిపించినంతసేపు నడవటం, ఆ చోటనే విశ్రమించటం, మళ్ళీ రాత్రి ఆ కాంతిపుంజం కనిపించగానే అలాగా నడవటం కదా. ఇంకా అప్పటి నుంచి నడకతో అతను అయోధ్య నుంచి ఎప్పటికి చేరుకున్నాడు ఈ చోటికి? ఎన్ని రోజుల ప్రయాణం తర్వాత చేరుకుంటే అతను చేరుకున్నాడు. ఆ నిజానికి ఆ కాంతిపుంజము అలాగలా తెల్లవారుజామున ఆ చింత చెట్టు దగ్గరకు వచ్చి అక్కడికి తెల్లవారిపోయింది భళ్ళున. అదే ప్రాంతంకి వచ్చి చూసేసరికి అక్కడ ఆ కాంతిపుంజం బహుశా ఆ స్వామిలో లీనమైపోయి ఉంటుంది కదా. చూసేసరికి చింత చెట్టు, అక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి పాదాల మీద పడ్డం, ఇవన్నీ చూసేసరికి అర్థమైపోయింది మధుర కవి ఆళ్వారికి. మధుర కవి అనే పేరు అప్పటికి. ఆ మధుర కవి అర్థమైపోయింది, తన యొక్క గమ్యం ఇదే, తనకు గురువు ఇక్కడే ఉన్నాడు. ఈ గురువు కోసమే తన అయోధ్య నుంచి కాలినడకన ఇక్కడికి వచ్చాడు. దక్షిణ దేశంలో అంటే మనము ఇది వరకు విన్న కథలన్నీ దక్షిణ దేశానికి సంబంధించినవే కదా, మన దక్షిణ భారతానికి సంబంధించినవే కదా. దక్షిణ దేశంలోనే కొలువై ఉన్నటువంటి ఈ ఆళ్వార్ల గురించి చెప్తున్నాం కాబట్టి దక్షిణ దేశంలోనే భక్తి ప్రవాహము ముందుగా అక్కడ స్రోతస్విని అక్కడి నుంచి మొదలైంది అన్న పదే పదే మనం గుర్తుంచుకోవాలి. ఈ కథలన్నీ దక్షిణ దేశానికి సంబంధించి, ద్రవిడ దేశానికి సంబంధించినవి కదా. కాబట్టి ఈయన ఆ స్వామి కళ్ళు మూసుకునే ధ్యానంలో ఉన్నాడు. 16 ఏళ్ల యువకుడు. అతన్ని లేపేది ఎట్లా? ఎవ్వరు సాహసించడం లేదు అక్కడ. ఎవ్వరు ఇన్ని రకాలుగా ఇన్ని రోజులుగా మౌనంలోనే ఉన్నారు ఆయన. ఆయన ఎలాగా ఆయన నుంచి మాటలు తాను వినాలి. తనకు గురువు కదా, ఆయన ఆదేశం కావాలి, గురువు ఆదేశం కావాలి. గురు గోవింద దోవు కడే కాకేలాగు పావు అంటాడు కబీర్ దాస్. గురువు గోవిందుడు ఇద్దరూ ఎదురుగా నిల్చున్నారు. ఎవరికి ముందు నేను నమస్కరించాలి అంటే
ఇప్పుడు గోవిందుడు కనిపిస్తున్నాడు, గోవిందుడు ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాడు, ఉన్నట్టుండి అంతర్ధానం కూడా కావచ్చు కదా. అంతర్ధానం అయితే తర్వాత నాకు మార్గం ఎవరు చెప్తారు? కాబట్టి గురువునే ఆశ్రయించాలి అంటాడు ఆయన. గురువుని ఆశ్రయించే గోవిందుడు గురువుతో పాటే మనకు కూడా మళ్ళీ లభ్యమవుతాడు అని. ఇప్పుడు తనకు గురువు లభించాడు. ఆ గురువును తన వైపు ప్రశాంత చిత్తును చేసుకోవాలి, తన వైపు అతని కరుణ ప్రవహించాలి అంటే ఏం చేయాలి? అతను రకరకాల శబ్దాలు చేశాడు, చప్పట్లు కొట్టాడు, ఒక చిన్న రాయి తీసుకుని కింద వేశాడు. ఏమీ శబ్దం లేదనమాట. ఏమన్నా సరే గట్టిగా చప్పట్లు కొట్టి ఒక పెద్ద వస్తువు తీసుకుని కింద వేశాడనమాట. అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. ఆ నమ్మాళ్వారు చింత చెట్టు త్వరలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు తెరిచి చూసినట్టుగా అనిపించింది, కానీ కళ్ళు మూసుకునే ఉన్నారు. ఆయన అత్త ఇత్తిన్ను అంగే కిడక్కుం అని ప్రశ్న వేశాడు. అత్త ఇత్తిన్ను అంగే కిడక్కుం అని జవాబు ఏమిటి అంటే, ఎదురుగా ఈ ప్రపంచంలో ఒక ప్రకృతి కడుపున పుట్టిన జీవి ఏమి తిని ఎలా జీవిస్తుంది అని ప్రశ్న. ప్రకృతి కడుపున పుట్టిన జీవి ఏమి తిని ఎలా మనుగడ సాగిస్తుంది అంటే, అప్పుడు ఆ ప్రశ్నకి ఈ నమ్మాళ్ళవారు చింత చెట్టు త్వరలో కూర్చున్నటువంటి అతను అత్త ఇత్తున్ను అంగేకిడక్కుం, అక్కడే ఉండి అదే తింటూ మనుగడ సాగిస్తుంది అని చెప్పాడు. అంతే, ఆ సమాధానం చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడనమాట. శరీరగతమైన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ శరీరాన్నే ఆశ్రయించి అక్కడే ఉంటుంది అంటే జీవి గురించి ఆయన చెప్పాడనమాట. ఆ రకంగా అమ్మా, ఇప్పటికీ ఇన్ని రోజుల తర్వాత 16 ఏళ్ల తర్వాత ఆయన కళ్ళు తెరవటం, మధుర కవి ప్రశ్నకి సమాధానం చెప్పడము, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్య చిక్కుతిరిపోయారన్నమాట. వాళ్ళందరూ తన సమస్యకి భావపూర్ణమైనటువంటి సమాధానం ఇచ్చారు కదా గురువుగారు. ఆయన మ్రోల వాలిపోయి, నేను ఇన్ని రకాలుగా ఈ వేదాలు చదువుకున్నాను, పురాణాలను చదువుకున్నాను, ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకున్నాను, కానీ ఇన్ని రకాలుగా నేను నేర్చుకున్నా సరే నాకు ఫలితం లభించలేదు. మీ శిష్యరికమే నా పరమావధి స్వామి అని ఆయన కాళ్ళ మీద పడిపోయాడనమాట. అప్పుడు ఆయన్ని తన శిష్యుడుగా గురువుగారు అంగీకరించారనమాట. అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం అన్నమాట. ఈ మధుర కవి కూడా విశ్వక్సేనులు అంశ కదా ఈయన నమ్మాళ్వారు. ఈయన కూడా కుముదుడు, దుండు గణనాథుడు, కుముదుడు అన్నటువంటి అతని యొక్క అంశతో ఈ మధుర కవి జన్మించారనమాట. విశ్వక్సేనుల శిష్యుడు ఈ కుముద గణేశుడు. ఆ విశ్వక్సేనుల శిష్యుని యొక్క అంశతో ఇతను జన్మించాడనమాట. ప్రతిరోజు ఇంకా అప్పటి నుంచి గురువు దొరికారు కదా, గురు శిష్యుల మధ్య ఇద్దరి మధ్య భగవద్ విషయమై రకరకాల అమృతోపమానమైనటువంటి చర్చలు, వాటిలో కొన్ని విషయాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా రోజు పండగే పండగ. ఇవన్నీ విష్ణు చిత్రవారి ఆండాలకి చెప్తున్నారు కదా. ఆ అమ్మాయి కూడా చిన్నపిల్ల కదా, చక్కగా చకిత చిత్తురాలై ఆ కథలన్నీ వింటూ ఉందన్నమాట. ఇంకా నమ్మాళ్వార్లలో ఒక రకమైన నిరాశ పేరు 16 ఏళ్ళు ఇలాగా మధుర కవి సాంగత్యంలో కొన్ని రోజులు గడిచాయి. 30-32 సంవత్సరాల వయసు వచ్చింది నమ్మాళ్వారికి. కానీ అతను నిత్యసూరుల్లో ఒకరిగా ఉన్నారు కదా, అతనికి జీవితం మీద ఏమాత్రమూ ఆశ లేదు. భగవంతుని ఆదేశం ప్రకారంగా వచ్చారు, కానీ అతనికి ఆదేశం ప్రకారంగా ఉన్నారు కాబట్టి అతనికి వేరే రకమైనటువంటి ఆకర్షణలు లేవు. మళ్ళీ వెళ్ళిపోవాలి, తాను భగవంతుని సేవ కోసం మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక్క కోరిక మాత్రమే ఆయనలో ఉందన్నమాట. ఇంకా ఏవన్నా సరే తన ఆరాధనను అలాగ కొనసాగిస్తూ భగవంతుని గురించి చర్చలు, పాశురాలు రాయడము అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయన్నమాట. నాయికాభావాన్ని కూడా పెంపొందించుకున్నాడు మధుర కవి కవిత్వం చెప్పేవాడు కదా. ఈయన మధుర భక్తిలో లీలమైపోయాడు నమ్మాళ్వార్. అంటే తాను నాయిక, స్త్రీ ప్రాయం ఇతరం జగత్ అని చెప్పుకున్నాం కదా. తాను నాయిక, స్వామి నాయకుడు, ఆత్మ పరమాత్మ, తన ఆత్మ ఆయనలో లీనమవ్వాలి. మధుర కవి గురువుగారైనటువంటి నమ్మాళ్వారు మధుర భక్తిని తనలో ఆపాదించుకుని ఒక స్వామి విరహంలో వేదనలో తన భక్తిని అంకితం చేస్తున్నటువంటి
ఒక నాయికా చిత్తంతో భగవంతుని ఆరాధించడం మొదలెట్టారు. ఈ మధుర భక్తి అనేసరికి ఆండాళ్ళలో కూడా ఆలోచన మొదలైంది. తాను కూడా మధుర కవి, గురువుగారైనటువంటి ఈ నమ్మాళ్వార్ మార్గంలో పయనించాలి కదా, ఈ మధుర భక్తిని తాను కూడా అవలంబిస్తే స్వామి తన వాడవుతాడు అన్న భావనకి బీజాలు పడ్డాయి ఆండాళ్ళకి కదా. ఈ కథ కొనసాగింపును తరువాతి భాగంలో మనం విందాం. గోందా రంగమన్నార్ తిరువడిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.